मुस्लिम माइनॉरिटी కూడా మోసమే। क्या बोले मुसलमानों को 4000 करोड़ रुपया हम बजट में लगाएंगे बोल के बोले, लेकिन बजट में देखे तो सिर्फ 2200 करोड़ रुपया परसों बजट में मुसलमानों के लिए, माइनॉरिटीज के लिए रखे। एक तरफ राहुल गांधी बोलते हैं कि अदानी चोर है, अदानी साहब मोदी साहब से मिला हुआ है, लेकिन राहुल गांधी अदानी और बीजेपी एक ही है बोल के एक तरफ बोले तो ये रेवंत रेड्डी जाके अदानी से गला मिला लेता, अदानी से एग्रीमेंट करता है, फिर आप किससे मिल रहे हैं? आज मुसलमान भी सोचना चाहिए। ये खुद बोलते हैं मैं आरएसएस हूं, ये खुद बोलते हैं बड़े भाई हमारे को आगे भी दुआ दो, आगे भी आपका आशीर्वाद हमें रहना बोल के बोलता है मोदी साहब को। बोले तो तुम क्या बोलना चाहते हैं? आगे भी कांग्रेस पार्टी नहीं जीतेगा, आगे भी मोदी साहब प्रधानमंत्री बनते हैं, आपका आशीर्वाद चाहिए। अंदर से इन्हें मिला हुआ है, अंदर से मोदी साहब से इन्हें मिला हुआ है। ये बात हमारे माइनॉरिटी लोग समझने की बात है। आज सबको धोखा दिया, किसानों को धोखा दिया, महिलाओं को धोखा दिया, माइनॉरिटीज को धोखा दिया और गरीब लोगों को भी धोखा दिया, सबको धोखा दिए। सो रेवंत रेड्डी को हम सब मिलके ये पार्लियामेंट इलेक्शन में सब्र सिखाने का वक्त आ गया है। ये सब मिलके इनको पार्लियामेंट में हरा के तुम हमारा को झूठ बात बोले, जो बात बोले वो नहीं करे, इस वास्ते आप हराए बोल के उनको एक सब्र सिखाने का वक्त आ गया है। ఈ రకంగా ఆలోచన చేయండి। ఇలా అందుకే మీరు చూస్తే కాంగ్రెస్ పార్టీ రోజు టీవీ పెట్టినా పేపర్ పెట్టినా లీకులు, ఫేక్ వార్తలు। వాళ్ళకి అర్థమైంది మేము పంటలు ఎండిపోతున్నాయి, బోనస్ ఇస్తలేము, రైతులు కోపంగా ఉన్నారు, ఇవన్నీ ఎదుర్కోలేక అన్ని ఫేక్ వార్తలను ఫేక్లో సోషల్ మీడియాలో గ్యాసిప్స్ను పంపిస్తూ లీకు వార్తలు ఇస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు। ఇట్లాంటి చాలా చూసినాం। మా నాయకుల్ని కొనగలుగుతావేమో, కొంతమంది పెద్ద పెద్ద ఎమ్మెల్యేలను కొంటావేమో, కానీ మా కరుడు గట్టిన గులాబీ కార్యకర్తల్ని కొనలేవు మిస్టర్ రేవంత్ రెడ్డి, మా ఉద్యమకారులను కొనలేవు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొనలేవు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి। ఆయన ఇవాళ ప్రజలకు కూడా అర్థమవుతా ఉంది। ఆయన పేగులు మెడలు వేసుకుంటా అంటాడు, పేగులు మెడలు వేసుకుంటే మనుషులు వేసుకుంటారా, రాక్షసులు వేసుకుంటారా? పేగులు మెడలు వేసుకుని ఎవరు తిరుగుతారే? నేను పేగులు మెడలు వేసుకో, నువ్వు పేగులు మెడలు వేసుకుంటూ మాకెందుకు నాయన? నువ్వు పేదలకు ఇచ్చిన మాట నిలబెట్టుకో, పేదోళ్ళకి ఇస్తా అన్న 4000 ఇచ్చి మాట్లాడు తప్ప నువ్వు పేగులు మెడలు వేసుకుంటూ మాకు అవసరం లేదు। మానవ బాంబు అయితా నిన్నెవడు గమ్మంటుండు? మానవ బాంబు నువ్వు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టి మానవీయ పాలనను అందించు మిస్టర్ రేవంత్ రెడ్డి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం। గాపం చేయి, నువ్వు ఉత్తగా రెచ్చగొట్టే మాటలు, ఫేక్ వార్తలు, झूठा వార్తలు నాయకుల ఇళ్ళ చుట్టూ తిరుగుతుండు। అరే దాదాపు 200లకు పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు। ఇప్పుడు నేను వస్తే ఆటో కార్మికులు దరఖాస్తు ఇచ్చిండ్రు బయట కామారెడ్డిలో, దాదాపు 38 మంది ఆటో కార్మికులు చనిపోయినారు। మాకు 15,000 రూపాయలు నెల నెల సాయం చేసి మమ్మల్ని కాపాడుండ్రి అని ఆటో కార్మికులు దరఖాస్తులు ఇస్తున్నారు। ఈ రేవంత్ రెడ్డికి కానీ కాంగ్రెస్ పార్టీ మంత్రులకు కానీ కనీసం ఒక రైతును పరామర్శించిండ్రా? ఒక ఎండిపోయిన పంట పొలం చూసిండ్రా? వడగల్ల వానబడి నష్టం జరిగితే కనీసం ఓదార్చిండ్రా? ఒక ఆటో కార్మికుడు ఉరిపెట్టుకుంటే ధైర్యం చెప్పే పని చేసిండ్రా? మీకు ఎంతసేపు తీర్తనే లేదు। ఆ రోజు ప్రతిపక్షంలో ఉంటే మాత్రం ఏం డ్రామాలు, ఏం రాజకీయం, ఉరుకురికొచ్చి చూసిండ్రు, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పే ప్రయత్నం చేసిండ్రు। కానీ ఈరోజు రైతులు ఆత్మహత్య చేసుకున్నా, ఆటో కార్మికులు చనిపోయినా, వడగల్ల వానబడ్డా, పంటలు ఎండిపోయినా కనీసం ఒక్కనాడన్నా ఓదార్చేటువంటి పని ప్రభుత్వం చేసిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా। ఇవన్నీ విషయాలు మనం చర్చలో పెట్టాలి। ఇక బీజేపీ అంకుల్ మంచిగా చెప్పిండు బీబీ పాటిల్ సంగతి, కన్న తల్లికి ద్రోహం చేసినట్టు, ఈయన ముక్కు తెలియదు, ముఖం తెలియదు, ఏదో ఆయన మాటలు చూసి మంచోడని 2 సార్లు ఎంపీ టికెట్ ఇచ్చి మనందరం కష్టపడి గెలిపిస్తే రాత్రికి రాత్రే జంపు కొట్టిండు। ఇంత మోసం చేస్తాడా? ఇటువంటి వాళ్లకు మనం ఓటుతో గుణపాఠం చెప్పాలి। అయినా బీజేపీ ఏం చేసిందే? బీజేపీ వాళ్ళు ఏం చెప్పినప్పుడు మేము అధికారంలోకి వస్తే విదేశాల్లో నల్లధనం తెస్తాం,
ఒక్కొక్కరి అకౌంట్లో 16 లక్షలు వేస్తామన్నారు. పడ్డాయి ఎవరికన్నా? ఇదే బీజేపీ వాళ్ళు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఆడిచ్చినావు చూపి ఇచ్చిందా? అంటే అన్నీ కూడా జూటా మాటలు. ఇలా కామారెడ్డిలో కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ పెట్టి ఇలా అడ్మిషన్స్ స్టార్ట్ అయినాయి. దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వకుండా మోసం చేసిన ప్రభుత్వం ఈ బీజేపీ ప్రభుత్వం. ఎందుకు కామారెడ్డిలో ఓట్లు వేయాలి నీకు? మెడికల్ కాలేజీ ఇవ్వనందుక? మేము కొత్తగా కామారెడ్డి జిల్లా చేసుకున్నాం, మాకు నవోదయ విద్యాలయం ఇవ్వమంటే మొండి చేయి చూపించినందుక? నల్ల చట్టాలు తెచ్చి ఈ దేశంలో రైతుల ఉసురు పోసుకున్నందుకు బీజేపీ పార్టీకి ఓటేయాలనా? పెట్రోల్ డీజిల్ ధరలను ఆకాశానంత ఎత్తుకు పెంచి ఇక ఎల్లుండి అయితే ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందంటే 2 రూపాయలు తగ్గిస్తాడు. పెంచేదేమో మూరెడంతా, దించేదేమో బెత్తమంతా. 100 రూపాయలు దాటిచ్చినావు, ఇక ఓట్లు వచ్చినాయంటే 2 రూపాయలు తగ్గించండు. అంటే ఇలా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచినావు, రూపాయి విలువ పడిపోయింది, ఆకలి పెరిగింది, నిరుద్యోగం పెరిగింది. ఈ దేశంలో ఏమన్నా ఒక మార్పు తెచ్చిందా 10 ఏళ్ల బీజేపీ పాలన? తెలంగాణ